ఇది? శౌర్య, ఏం చేస్తున్నావురా? పిచ్చి పట్టిందా? గోడ ఎందుకు పగల కొడుతున్నావు? శౌర్య, శౌర్య ఆగు, ఆగరా. ఇది నీకు గోడలా కనిపిస్తున్నాయో అమ్మా, నాకైతే మన కుటుంబ ప్రేమలని ఆప్యాయతల్ని దూరం చేస్తున్న అడ్డుగోడలా కనిపిస్తోంది. ఇన్ని రోజులు నువ్వు బాధపడతావని ఈ గోడని పగలగొట్టకుండా ఉంచాను. కానీ ఈరోజు ఈ గోడ వల్ల మనసులు దూరం కావడం కాదు, మనుషులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అమ్మమ్మకి, అనుపమమ్మకి ఇంత జరగడానికి కారణం ఈ గోడే. శౌర్య, వాళ్ళనెవరు రమ్మన్నారు? వచ్చి ఎవరు గాయాల పాలవ్వమన్నారు? ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మమ్మ సమయానికి బాబును చూడకపోయినా, అనుపమమ్మ వెళ్ళి కాపాడకపోయినా నా కన్నయ్యకి ఎంత ప్రమాదం జరిగేదో ఊహించావా? అసలు దీనంతటికీ కారణం నువ్వు. బాబుని అనుపమమ్మ వాళ్ళకి ఇచ్చెళ్తుంటే అడ్డుపడ్డాం. సర్లే, నానమ్మవే కదా, జాగ్రత్తగానే చూసుకుంటావనే నమ్మకంతో కళ్యాణి భయపడుతున్నా నీ చేతిలో పెట్టి వెళ్ళాం. వాడు చిన్నపిల్లాడు అనుకున్నావా? సంతలో బొమ్మ అనుకున్నావా? సోఫాలో వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు జాగ్రత్తగా చూసుకోలేని దానివి ఎందుకు అడ్డుపడ్డావు? శౌర్య, కావాలని ఎందుకు చేస్తాన్రా? నిన్ను బాధ పెట్టాలని నాకెందుకుంటుంది చెప్పు? పూజ హడావిడిలో పడి వెంటనే వద్దామని అలా సోఫాలో పెట్టి వెళ్ళాను. ఈ లోపల జరుగుతుందని నాకేం తెలుసు? నిజంగా నువ్వు అంతలా పూజ పనుల్లో నిమగ్నమై ఉంటే నాకు చెప్తే నేనైనా బాబుని ఆడించేవాడిని కదా. నానా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, ఈ గోడని తీసి పడేయడం. శౌర్య, అది కాదురా. శౌర్య, అది కాదురా. అమ్మా ప్లీజ్. ఆ రోజు ఆవేశంలో మూర్ఖంగా ప్రవర్తించి ఇంటిని రెండుగా చీల్చాను. ఇప్పుడు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఆపాలని చూడకు, తర్వాత నీ మాట వినలేదని బాధపడతావు. చిని, ఇంకా ఇక్కడే నిలబడమే, గడ్డపార తీసుకురా. అలాగే బావ. బాజీ, నువ్వు కూడా రా. అలాగేనయ్యా. అయ్యో, గోడ కూలదోస్తున్నారే. ఇక అందరూ ఆనందంగా ఉంటారు. నన్ను దమయంతి వదిన్ని లెక్క కూడా చేయరు.
అమ్మమ్మ, నన్ను క్షమించు. నా వల్లే ఈరోజు మీకు అనుపమమ్మకి ఇలా జరిగింది. నా బిడ్డ కోసం మీరిద్దరూ ఇంతలా. వాడు నీ కొడుకు మాత్రమే కాదు, నా మునిమనవడు కూడా. నీకు తెలుసో లేదో, మనవడి కంటే మునిమనవడి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఉమ్. మీరందరూ కలిసిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశారు. మళ్ళీ నా కొడుకు నా మాట వినకుండా చేశారు. మీ వైపు తిప్పుకున్నారు. త్వరలోనే మీ అందరి ఆనందాన్ని దూరం చేస్తాను. అప్పుడు ఆ క్షణం మీరందరూ ఏడుస్తుంటే నేను ఇలాగే కూర్చొని ఆనందంతో నవ్వుకుంటూ కూర్చుంటాను. ఈరోజు నువ్వు చేసిన పనికి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది శౌర్య. నాకు మా వదినికి తప్ప. ఎప్పుడు ఇంటి మధ్యలో ఉన్న గోడ పోతుందా, అందరం ఎప్పుడు కలుసుంటావా అని దేవుడికి మేం మొక్కని రోజంటూ లేదు. ఇప్పుడిప్పుడే ఆ భగవంతుడు మన మొర ఆలకిస్తున్నాడనుకుంటా. ఇప్పుడిప్పుడే అనుమానాల్ని అపార్థాల్ని దూరం చేసుకొని నువ్వు కళ్యాణి దగ్గర అయ్యారు. ఈ రోజు మన మధ్య అడ్డుగా ఉన్న ఈ గోడని కూల్చేశారు. ఈ రోజు దసరా పండగ మాత్రమే కాదు, మన జీవితాల్లోనే పండగ. మనందరం జీవితాంతం గుర్తుంచుకునే పండగ. అవునమ్మమ్మ, ఈరోజు లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోతుంది. అరేనే, మాటలు పడి మర్చిపోయాను. మీరిద్దరు పక్క ఊరు వెళ్ళాలి కదా, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మిమ్మల్ని ఇలా వదిలేసి మాకేమైందిరా, చాలా ఆరోగ్యంగా ఉన్నాం, అంతకు మించి ఆనందంగా ఉన్నాం. మీరు వచ్చేలోపు పూజలు కూడా చేస్తూ ఉంటాం. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇంకేమో ఆలోచించకండి శౌర్య, అమ్మని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. బాబుని నేను చూసుకుంటానులే. సరే అమ్మా. సరే అమ్మా. జాగ్రత్త అమ్మమ్మ, రెస్ట్ తీసుకో. అలాగే అలాగే. నాన్న వెళ్ళొస్తాం. అమ్మా, నీ మాట కాదని గోడని బద్దలు కొట్టానని కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించు. నేను చేసింది మంచి పనో కాదో నీకే అర్థమవుతుంది. మందంతా ఒకటే రక్తం అమ్మా. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబానికి ఉదాహరణగా చూపించాల్సి వస్తే అందరూ మన ఇంటినే చూపించేవాళ్ళు. అలాంటిది మనమే ఇలా ఒకే ఇంట్లో దూరంగా ఉంటే ఎలా అమ్మా? ఒకే ఇంట్లో 10 మంది ఉంటే 10 రకాల మనసులు, 10 రకాల ఆలోచనలు ఉంటాయి. అందరినీ కలుపుకుంటూ అందరం ఒకే మాట మీద ఉంటే ఏ గొడవలు ఉండవు. ఆలోచించమ్మా. కళ్యాణి, పద. వెళ్ళొస్తామమ్మా. ఏంటండి గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నారు? బొమ్మలు తయారు చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి భర్త ఇద్దరు వస్తామన్నారే, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. మీకోసమే ఎదురు చూస్తున్నాం. సారీ సార్, కొంచెం లేట్ అయింది.
పర్వాలేదండి, రండి. ఈయనెక్కడో చూసినట్టుంది. సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, టేక్ కేర్. హాయ్ సార్, బాగున్నారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మా అమ్మాయి సార్. అమ్మ మహా, ఏసీపీ శౌర్య గారు, ఆయన భార్య కళ్యాణి గారు. సార్ నాకు ముందే తెలుసు నాన్నా. మొన్న సూపర్ మార్కెట్ లో అనుకోకుండా సార్ మీద పడ్డాను. సారీ సార్, ఆ రోజు మా బావ వల్లే నేను మీ మీద పడ్డాను. ఇట్స్ ఓకే. కళ్యాణి గారు, మీలాగే మీరు చేసిన బొమ్మలు అందంగా ఉన్నాయి. అందరికీ తెగ నచ్చేశాయి. థ్యాంక్ యూ సార్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మహా, వాళ్ళిప్పుడే కదా వచ్చారు, ఇబ్బంది పెట్టకు. ఏమనుకోకండి బాబు, మహాలక్ష్మి ఊరికే మాట్లాడేస్తూ ఉంటుంది. అయ్యో పర్లేదండి, ఇంట్లో ఆడపిల్లలు అల్లరి చేస్తుంటేనే ఇల్లు అందంగా ఉంటుంది. మా కళ్యాణి కూడా ఇలాగే అల్లరి చేస్తుంది. ఇలా ఉండాలి. ముందు తమ ప్రాణాలకి తెగించి మన కోసం రక్తం చిందించే జవాన్లుండాలి. ఆ తర్వాత మన ఆకలి తీర్చే అన్నదాతలు. ఆ తర్వాత మనకి ప్రాణం పోసే డాక్టర్లుండాలి. వావ్, నాకు తెలియక ఎలా పడితే అలా పెట్టేశాను. పర్లేదు. అమ్మా కళ్యాణి, పూజకి సమయం అవుతోంది. పూజ అయ్యాక బొమ్మల కొలువు మొదలు పెడదాం. అలాగేనండి. పదండి. రండి వెళ్దాం. ఇన్ని రోజులు వాళ్లకే మాకు అడ్డుగా గోడుంది. ఎలాగోలా శౌర్య మనసు మార్చి అందర్నీ ఇంటి నుండి పంపిద్దామనుకుంటూ వచ్చాను. అసలు దీనంతటికీ కారణం నువ్వు. కానీ ఈ రోజు ఆ ఒక్క ఆశ కూడా పోయింది. వాడు చిన్నపిల్లాడు అనుకున్నావా? సంతలో బొమ్మ అనుకున్నావా? సోఫాలో వదిలేసి వెళ్ళిపోయావు. శౌర్య గోడని బద్దలు కొడుతుంటే నా గుండె పగిలినంత బాధ అనిపించింది. అనుపమకి మా అమ్మకి శౌర్య మళ్లీ దగ్గరవుతుంటే నాకు దూరం అవుతున్నాడనిపించింది. పైగా వాళ్లకి సపోర్ట్ చేసి నా విలువని తగ్గించేశాడు. మళ్లీ ఎప్పటిలా శౌర్య వాళ్ల మాయలో పడిపోయాడు. వీల్లేదు, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడేం చేస్తున్నావు వదినా? కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాను. నువ్వు కూడా వస్తే కలిసి పీకుదాం. అంతకంటే మనం చేసే పనే ఉంది. అదేంటి వదినా అలా అంటావు? నువ్వు కోపంలో ఉన్నట్టున్నావు. ఉండటం కాదు, రగిలిపోతున్నాను. అయినా నేను వాళ్ళు బొమ్మలు చేయడం ఆపలేదే అనుకో, నువ్వు ఆపచ్చు కదా. అయినా నాకు నీ అంత ధైర్యం ఎక్కడిది వదినా? నేను వెళ్ళి ఆపండి అంటే నవ్వుకుంటారు తప్పించి ఎక్కడ ఆపుతారు చెప్పు? కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. నువ్వు నిద్రపోతున్నావు వదినా. లేపి చావచ్చు కదా. ఇంకొంచెం సేపు నిన్ను లేపితే ఆయాసంతో చచ్చిపోతానేమో అనేంతసేపు రకరకాలుగా నిద్ర లేపడానికి ట్రై చేశాను. నువ్వు మాత్రం ట్రైన్ సౌండ్ అంతా వచ్చేలా గురక పెట్టి నిద్రపోయావు. పైగా గాడిద తన్నినట్టు నన్ను కాలుతో తన్నావు. ఇంకా నా నడుము నొప్పి పోలేదు తెలుసా? అర్థమైంది. ఇదంతా మా ఆయన చేసిన పనే. నాకు మత్తు మందేదో వాసన చూపించాడు. నీ మొదటి శత్రువు ఆ అనుపమమ్మో కళ్యాణ్యో కాదు దినా, శివరాం అన్నయ్యే. ఆయన మేనకోడలి మీద ఈగ కూడా వాళ్ళివ్వడం లేదు.
ఏదైతేనే నీ కోడలు అనుకున్నది సాధించింది, పక్కూరుకు కూడా వెళ్ళిపోయింది. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. వీళ్ళేడకొచ్చుండారేంది? ఇప్పుడు గాని సిద్ధు నీ సంపదని చూస్తే శౌర్య సంపేస్తోళ్లే. ఎక్కడ చచ్చారిళ్ళు? హలో సార్, నేను సిద్ధుని. 1 month బ్యాక్ February 30 అనే స్టోరీ పంపించాను కదా, గుర్తుపట్టారా? సిద్ధు, గుర్తుపట్టానయ్యా. సార్, స్టోరీ చదివి కాల్ చేస్తానన్నారు కదా. చదివానయ్యా, చాలా బాగుంది. నీకు ఫోన్ చేద్దామంటే నీ నెంబర్ ఆ రోజు సేవ్ చేసుకోలేదు, అందుకే ఫోన్ చేయలేకపోయాను. మీకు నిజంగా నచ్చిందా సార్? బాగుందయ్యా, కాకపోతే చిన్న చిన్న మార్పులు చేయాలనిపించింది. ఇప్పుడు దసరా పండగ హడావుడిలో ఉన్నాను, వచ్చే నెలలో మనం కూర్చుందాం. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఉంటానైతే. అలాగే సార్. ఎస్ శామ్. అమ్మా, మీరు అతిథులకు పెట్టాలనుకున్న వస్త్రాలు ఇచ్చి కట్టుకుని రమ్మని చెప్పండమ్మా. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మా తృప్తి కోసం పండుగ రోజు మా ఇంటికి వచ్చారు, కాదనకండి. తీసుకోండి బాబు. తీసుకోండి. 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 థ్యాంక్ యూ అండి. రండి, మార్చుకుందరు గాని. రాజమ్మ, పైన గది చూపించు. రండి. వెళ్ళండి. ప్రొడ్యూసర్ గారికి నా స్టోరీ నచ్చిందంట శామ్. నెక్స్ట్ మంత్ కలుద్దాం అన్నారు. ఇక మన తలరాత మారిపోయినట్టే శామ్. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టాలన్నీ పోతాయి శామ్. నేను డైరెక్టర్ని కాబోతున్నాను. ఇంకెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. సిద్ధు, కింద పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శామ్, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది శామ్. సిద్ధు, కింద పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి, కొంచెం సౌండ్ తగ్గించు.
కుణ్ణి రౌడీగా మార్చింది అమ్మాజీ. అది తెలియనతను అమ్మాజీ మాయలో పడి అందరికీ దూరమయ్యాడు. బంధాల్ని కూడా వదిలేశాడు. అమ్మాజీ అసలు రూపాన్ని టీచరమ్మ బయట పెడుతుందా? టీచరమ్మ నేర్పిన పాఠాలతో అనుబంధాల్ని విలువల్ని అతను తెలుసుకుంటాడా? చూడండి, రౌడీ గారి పెళ్ళాం అక్టోబర్ 11 నుంచి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో. మీ జీ తెలుగులో.